హాయ్ అండి, నేను సుమిత్ర. వెల్కమ్ టు సుమిత్ర బ్లాగ్స్. నేను ఇవాళ మల్టీగ్రెయిన్స్తో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా 1 కప్ రైసు, 1 కప్ మినపప్పు, అలాగే 1 కప్ మినుములు, నల్ల మినపప్పు, 1 కప్ కందిపప్పు, 1 కప్ జొన్నలు, 1 కప్ పెసరపప్పు అండ్ 1 కప్పు పెసలు. ఇంకా ఉంటే కూడా సద్దలు, రాగులు ఇవి కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక 4 to 5 hours బాగా నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇగో నేను ముందే ఇలా నానబెట్టి ప్రిపేర్ చేసుకున్నాను. దీంతో దోశలు అయితే వేసేద్దాం. ఇప్పుడైతే మనం దోశలు అయితే వేసేసుకున్నాం. ఈ మల్టీగ్రెయిన్స్ అన్ని మిక్స్ చేసుకొని తీసుకోవడం వల్ల ప్రోటీన్స్ అయితే మనకు మంచిగా అందుతాయండి. ప్రతి ఒక్కరు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అండ్ హెల్త్కి మంచిది కూడా. ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి. నేనైతే ఇవాళ దోశ వేస్తున్నాను. నేను మామూలుగా ఇలాగే ప్రిపేర్ చేసి పిల్లలకి పెడుతూ ఉంటాను. చాలా అంటే చాలా హెల్దీ అండి. ఈ దోశలకి ఏ చట్నీ అయినా మిక్స్ చేసుకోవచ్చు, ఏ చట్నీతో అయినా తినచ్చు. నేనైతే 2 దోశలు అయితే వేస్తున్నాను. అంతే, ఎంతో టేస్టీ మల్టీగ్రెయిన్ దోశ ప్రిపరేషన్ అయిపోయిందండి. ఇప్పుడైతే దీంట్లో చట్నీ వేసుకొని తినేద్దాం. పండుమిర్చి చట్నీ ఇది.